హాయ్ ఫ్రెండ్స్, ఇదైతే మనకి సౌత్ ఈస్ట్ సెంట్రల్ రైల్వే అనమాట. అంటే రాయ్పూర్ ఏదైతే ఉందో ఛత్తీస్గఢ్ స్టేట్కి సంబంధించి ఒక అడ్వర్టైజ్మెంట్ అయితే ఇష్యూ చేయడం జరుగుతుంది అనమాట. మనకి 5th May 2026 అయితే స్టార్ట్ అవుతుంది అప్లికేషన్ ఆన్లైన్ ప్రాసెస్. ఇంకా చూసుకుంటే మనకి 4th June దాకా అయితే టైం అయితే ఉన్నది ఫ్రెండ్స్. ఇంకా వేకెన్సీస్ వచ్చేసరికి మనకి డిఆర్ఎం ఆఫీస్ రాయ్పూర్ డివిజన్లో దాదాపుగా ఒక 1400 దాకా ఉన్నాయి. అలాగే వ్యాగన్ రిపేర్ షాప్ రాయ్పూర్ అక్కడ 281 దాకా ఉన్నాయన్నమాట. ఇక్కడ చూసుకుంటే కనుక మనకి వేరియస్ ట్రేడ్స్లో అయితే ఇక్కడ వేకెన్సీస్ అయితే ఉన్నాయి. అలాగే ఇక్కడ మనకి కేటగిరీ వైజ్ కూడా వేకెన్సీస్ ఉన్నాయన్నమాట. వెల్డర్ జీఈకి సంబంధించి ఒక 262 ఉన్నాయి, టర్నర్లో ఒక 28 ఉన్నాయి, ఫిట్టర్లో ఒక 406 దాకా, ఎలక్ట్రీషియన్ ఒక 337 ఉన్నాయి. అలాగే స్టెనోగ్రాఫర్ హిందీ, అలాగే స్టెనోగ్రాఫర్ ఇంగ్లీషు, హెల్త్ అండ్ శానిటరీ ఇన్స్పెక్టర్, కోపా, మెకానిస్ట్, మెకానిక్ డీజిల్, అలాగే మెకానిక్ రిఫ్రిజిరేషన్ అండ్ ఏసీఎన్, అలాగే బ్లాక్ స్మిత్, అలాగే హ్యామర్ మ్యాన్, మాసన్, అలాగే పైప్ లైన్ ఫిట్టర్, కార్పెంటర్, పెయింటర్, ఎలక్ట్రానిక్స్ మెకానిక్ ఇలా ఉన్నాయన్నమాట. ఇలాగ చూసుకుంటే మనకి వ్యాగన్ రిపేర్ షాప్లో కూడా ఫిట్టర్, వెల్డర్, మెకానిస్ట్, టర్నర్, ఎలక్ట్రీషియన్, కోపా, స్టెనోగ్రాఫర్ ఇంగ్లీషు, అలాగే స్టెనోగ్రాఫర్ హిందీ ఇలా ఉన్నాయన్నమాట. ప్లస్ ఇంకేంటంటే మనకి 10th క్లాస్ పాస్ అయ్యి ఉండాలి, 50% మినిమం మార్క్స్. దాంతోపాటు ఏంటంటే ఐటీఐ కంప్లీట్ అయితే చేసుకుని ఉండాలి అన్నమాట. పైన చెప్పినటువంటి ఈ యొక్క ట్రేడ్స్లో ఎవరైతే పూర్తి చేసుకుని ఫ్రెషర్స్ అయితే ఉన్నారో, గతంలో ఎటువంటి ట్రైనింగ్ తీసుకోకుండా ఫ్రెషర్స్కి వాళ్ళకైతే 1 సంవత్సరం పాటు ఇక్కడ ట్రైనింగ్ అయితే ఇవ్వడం జరుగుతుంది. మీకు స్టైఫెన్ కూడా ఇవ్వడం జరుగుతుంది అనమాట సంవత్సరం పాటు. అలాగే చూసుకుంటే ఇక్కడ ఏజ్ అనేది మనకి 15 to 24 years అనమాట. కట్ ఆఫ్ డేట్ వచ్చేసరికి 5th May 2026 అని. ఇక్కడైతే 2 dates అయితే ఇచ్చారు. ఈ 2 dates మధ్య కనుక మీరు బారన్ అయ్యి ఉంటే సరిపోతుంది. మీరు కనుక ఈ యూఆర్ క్యాండిడేట్స్ అయితే కనుక మీరు 5th May 2002 అలాగే 5th May 2011 మధ్య కనుక బారన్ అయ్యి ఉంటే సరిపోతుంది. అలాగే ఓబీసీ క్యాండిడేట్స్ ఎవరైనా ఉంటే కనుక 1999 2011 మధ్య బారన్ అయ్యి ఉండాలి. ఎస్సీ ఎస్టీ వాళ్ళకి సంబంధించి 1997 అలాగే 2011 మధ్య కనుక బారన్ అయ్యి ఉంటే మీరు దీనికి ఎలిజిబుల్ అయితే అవుతారనమాట. అలాగే చూసుకుంటే ఇక్కడ మనకి అప్లికేషన్ ఆన్లైన్ ప్రాసెస్కి సంబంధించి మనకి న్యాప్స్లో సింపుల్గా అయితే అప్లై చేసుకోవచ్చు. ఎటువంటి ఫీజు లేదనమాట, 0 ఫీజు. అలాగే ఎటువంటి ఎగ్జామ్ కూడా లేదనమాట. మీకు ఐటీఐ 10th క్లాస్లో వచ్చిన మార్క్స్ మెరిట్ ఆధారంగా అయితే షార్ట్ లిస్ట్ చేసి డాక్యుమెంట్స్ వెరిఫికేషన్ కోసం అయితే కాల్ చేయడం జరుగుతుంది. ప్లస్ ఇంకెవరైతే ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఉన్నారో వాళ్ళు ఏంటంటే ఇక్కడ న్యాప్స్ అని టైప్ చేస్తే మీరు ఇక్కడ గూగుల్లో మనకి క్యాండిడేట్ లాగిన్ అని వస్తుంది. ఇక్కడ ఏంటంటే మనకి లాగిన్ అని ఉంటుంది అనమాట. క్యాండిడేట్ తీసుకోవాలి. క్యాండిడేట్ తీసుకుంటే ఇక్కడ మనకి ఏంటంటే లాగిన్ యాజ్ ఏ క్యాండిడేట్, ఇక్కడ ఈమెయిల్ ఐడి ఎంటర్ చేయాలి, క్యాప్చా ఎంటర్ చేయాలి, సబ్మిట్ అనాలి. ఓటీపీ వస్తుంది అనమాట మీకు ఆ యొక్క రిజిస్టర్డ్ ఫోన్ నెంబర్కి. ఇది ఎంటర్ చేసేసి లాగిన్ అయితే చేసుకుంటే మనకి మీ యొక్క డాష్ బోర్డ్ అనేది వస్తుంది. ప్లస్ లాగిన్ అయితే మీకు ఇలాగ డాష్ బోర్డ్ అయితే వస్తుంది అనమాట. ఇక్కడ ఏం చేయాలంటే మీరు మై ఆపర్చునిటీస్ అని ఉంటుంది. ఇక్కడికి వచ్చేస్తే మనకి ఇక్కడ సెర్చ్ బై ఎస్టాబ్లిష్మెంట్ అని ఉంటుంది అనమాట, ఒకటి సెర్చ్. ప్లస్ ఇక్కడ మనకి ఏంటంటే డిఆర్ఎం ఆఫీసు అంటే ఇక్కడ ఎస్సీసీఆర్ రాయ్పూర్ అని టైప్ చేస్తే ఇలా 3 వచ్చాయి. నేను సెకండ్ తీసుకోవాలి, మీరు డిఆర్ఎం ఆఫీసు రాయ్పూర్ తీసుకోవాలి. తీసుకుంటే మనకి కింద ఇలా వస్తాయి అన్నమాట. అన్ని అక్కడ ఏవైతే ఉన్నాయో ట్రేడ్స్ ఇవన్నీ ఇక్కడ వస్తాయి అన్నమాట. ఎలక్ట్రానిక్స్ మెకానిక్, ఫోర్జర్ అని హీట్ ట్రీటర్, ఇంకా చూసుకుంటే మెకానిక్ రిఫ్రిజిరేషన్ చేసి, మెకానిక్ డీజిల్, అలాగే మెకానిస్ట్, అలాగే చూసుకుంటే కోపా, హెల్త్ శానిటరీ ఇన్స్పెక్టర్, స్టెనోగ్రాఫర్, అలాగే స్టెనోగ్రాఫర్ హిందీ, ఇంగ్లీష్, ఎలక్ట్రీషియన్ అన్నీ వస్తాయి అన్నమాట. ఎందుకంటే అక్కడ వీళ్ళు పోస్ట్ చేశారు కాబట్టి. డేట్ కూడా చూసుకోవచ్చు మీరు. ఏంటంటే ఇక్కడ 5th May 2026 అయితే స్టార్ట్ అయింది అనమాట. మీకు కనుక రాకపోతే సింపుల్గా ఏం చేస్తారంటే ఇక్కడ డిఆర్ఎం ఆఫీస్ రాయ్పూర్ డివిజన్కి మీరు అప్లై చేయాలనుకుంటే కనుక ఈ యొక్క E05 ఎలా ఉంది కదా కోడ్, ఇదే ఎస్టాబ్లిష్మెంట్ నెంబర్, దీని మీద కాపీ అని చెప్పేసి ఇక్కడ కనుక మీరు పేస్ట్ కనుక చేశారంటే అది ఈజీగా అనేది మీకు వచ్చేస్తుంది అనమాట, ఆటోమేటిక్గా వస్తుంది. సో నేను టైప్ చేశాను సార్, నేను టైప్ చేయలేదు, కాపీ పేస్ట్ చేశాను, అయినా కూడా డిఆర్ఎం ఆఫీస్ ఎస్సీఆర్ రాయ్పూర్ ఆటోమేటిక్గా మనకి వచ్చేసింది అనమాట. సో ఇక్కడ వ్యూ అంటే మీకు అన్ని డీటెయిల్స్ వస్తాయి, చూసుకోవచ్చు అనమాట. అలాగే మనకి డ్యూరేషన్ అన్నారు 24 months అన్నారు, కానీ యాక్చువల్గా మనకి 1 year ఇచ్చేది. ఇంకా చూసుకుని లొకేషన్ వచ్చేసరికి రాయ్పూర్ ఛత్తీస్గఢ్. వ్యూ అంటే డీటెయిల్స్ వస్తాయి. అప్లై చేయాలంటే అప్లై అనే బటన్ మీద క్లిక్ చేస్తే అయిపోతుంది అనమాట. మీరు ఎటువంటి ఫీజు పే చేయాల్సిన అవసరం లేదు, సింపుల్గా అయితే అయిపోతుంది అనమాట. ప్లస్ సపోజ్ మీరు దీనికి అప్లై చేయాలనుకుంటే వ్యాగన్ రిపేర్ షాప్కి ఇది కూడా అంతే అనమాట. దీని మీద కాపీ చేసేసి అక్కడ పేస్ట్ అంటే సరిపోతుంది. ప్లస్ కాపీ పేస్ట్ చేయడంతో వ్యాగన్ రిపేర్ షాప్ ఇలా వచ్చేసింది అనమాట. ఎస్సీసీఆర్ రైల్వే
రాయ్పూర్ వచ్చేసింది. దీని మీద క్లిక్ చేయాలన్నమాట. సో ఈ లొకేషన్లో ఉన్నటువంటి అన్ని ట్రేడ్స్ ఇక్కడ వస్తాయి అన్నమాట. ఫిట్టర్ అవన్నీ మనకి 6 ఉన్నాయి ఇక్కడ వస్తాయి. దీనికి అప్లై చేయాలంటే అప్లై అయిన బటన్ మీద క్లిక్ చేస్తే సరిపోతుంది అనమాట. ప్లస్ అప్లై చేసే ముందు మీరు ఏంటంటే ఈ యొక్క న్యాప్స్లో ఈ యొక్క apprenticeship.gov.in ఉంది కదా, దాంట్లో ఏంటంటే 100% ప్రొఫైల్ కంప్లీట్ చేసుకోవాలి. బ్యాంక్ డీటెయిల్స్ కూడా అన్నీ కూడా మీరు ఇచ్చిన తర్వాత, అంటే ఆధార్ సీడెడ్ బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ ఇస్తే కనుక మీకు స్టైఫండ్ అనేది నెల మీ యొక్క బ్యాంకులో అయితే పడతాయి అన్నమాట. దాదాపుగా మీకు 10,000 లోపు వచ్చే అవకాశాలు అయితే మీకు నెల ఉంటుందన్నమాట, సంవత్సరం పాటు. తర్వాత ఏంటంటే CCAA కింద మీరు గ్రూప్ Dకి అప్లై చేసుకోవడానికి అవకాశం అయితే ఉంటుంది అనమాట. ఇక్కడ మీరు కనుక అప్రెంటిస్ ట్రైనింగ్ చేస్తుంటే రైల్వేలో. ఇది ఫ్రెండ్స్ మన SCR రైల్వే ఛత్తీస్గఢ్కి సంబంధించినటువంటి అప్లికేషన్ ఆన్లైన్ ప్రాసెస్. లాస్ట్ డేట్ వచ్చేసరికి మనకి 4th జూన్ 2026 దాకా టైం అయితే ఉంది.